హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌట్ ట్యూటోరియల్స్. ప్రీవియస్లో అయితే మనం డిఫరెంట్ కంప్యూటర్ కాన్సెప్ట్స్ గురించి, జనరేషన్స్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ గురించి అయితే తెలుసుకున్నాం. సో ఈరోజు క్లాస్లో అయితే విండోస్ వర్షన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ వాజ్ ద ఫస్ట్ వర్షన్ ఆఫ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. అయితే ఫస్ట్ ఉన్నటువంటి వర్షన్ ఏంటిది అని అడుగుతున్నారు. సో విండోస్ 3.1, విండోస్ ఎక్స్పీ, విండోస్ 1.0, విండోస్ 95. సో ఆన్సర్ ఈజ్ ద ఆప్షన్ సి, విండోస్ 1.0 వర్షన్ అనేది ఫస్ట్ వర్షన్ విండోస్లో. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ విండోస్ వర్షన్ ఇంట్రడ్యూస్డ్ ద స్టార్ట్ మెనూ. ఓకే, స్టార్ట్ మెనూ అనే ఆప్షన్ని ఏ విండోస్ అనే వర్షన్ అనేది స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. విండోస్ 3.1, విండోస్ 95, విండోస్ ఎక్స్పీ, విండోస్ 7. ఓకే, ఈ స్టార్ట్ మెనూ అనేటువంటి ఆప్షన్ని ఏ విండోస్ వర్షన్లో స్టార్ట్ చేశారు అంటే విండోస్ 95. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ విండోస్ యాజ్ ఆఫ్ 2024. ఓకే, ఇప్పుడు 2024లో ఉన్న లేటెస్ట్ వర్షన్ ఏంటిది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ విండోస్ 8, విండోస్ 10, విండోస్ 11, విండోస్ 7. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు నడుస్తున్నటువంటి విండోస్ వర్షన్ ఏంటిది అంటే విండోస్ 11. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ విండోస్ వర్షన్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఫెయిల్యూర్ డ్యూ టు మేజర్ యూఐ చేంజెస్. ఓకే, ఏ వర్షన్ అనేది ఫెయిల్యూర్ అయింది దేనివల్ల? యూఐ చేంజెస్ వల్ల. ఓకే, విండోస్ ఎక్స్పీ, విండోస్ 8, విండోస్ 10, విండోస్ 11. ఓకే, ఇక్కడ విండోస్ 8 అనే వర్షన్ అనేది ఫెయిల్ అయిందండి డ్యూ టు ద మేజర్ యూఐ చేంజెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ విండోస్ వర్షన్ ఇంట్రడ్యూస్డ్ ద మెట్రో యూఐ. ఓకే, ఏ వర్షన్లో మెట్రో యూఐని ఇంట్రడ్యూస్ చేశారు అని అడుగుతున్నారు. విండోస్ విస్టమ్, విండోస్ 7, విండోస్ 8, విండోస్ ఎక్స్పీ. ఓకే, the answer is in the Windows 8 version they have introduced the Metro UI. Okay, so Windows 8 is the answer. Next question, ఇప్పటి వరకు అయితే ఒక దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు బేసిక్ విండోస్ ఎలిమెంట్స్ గురించి క్వశ్చన్స్ తెలుసుకుందాం. ఓకే, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది స్టార్ట్ మెనూ. ఓకే, స్టార్ట్ మెనూ యొక్క ఫంక్షన్ ఏంటిది అని అడుగుతున్నారు. మేనేజెస్ హార్డ్వేర్ డివైజెస్, provides access to programs and system settings, deletes files permanently, runs only administrative tools. Okay, option B is the answer. ఇక్కడ స్టార్ట్ మెనూ ఏం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు ప్రోగ్రామ్స్ అండ్ సిస్టమ్ సెట్టింగ్స్. ఓకే, B is the answer. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కీ ఓపెన్స్ ద స్టార్ట్ మెనూ ఇన్ విండోస్. ఓకే, స్టార్ట్ మెనూని ఏ కీ అనేది ఓపెన్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ కంట్రోల్, ఆల్ట్, విండోస్కి షిఫ్ట్. ఓకే, ఇది అందరికీ జనరల్గా తెలిసిన క్వశ్చనే అండి. విండోస్ కీ అనేది ఓపెన్ చేస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది డెస్క్టాప్. ఓకే, డెస్క్టాప్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటిది అని అడుగుతున్నారు. ఓకే, స్టోర్ టెంపరరీ ఫైల్స్, రన్ బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్స్, ప్రొవైడ్ ఏ వర్క్ స్పేస్ ఫర్ ఐకాన్స్ అండ్ షార్ట్ కట్స్, మేనేజ్ ఇంటర్నెట్ కనెక్షన్స్. ఓకే, ఇక్కడ డెస్క్టాప్ పర్పస్ ఏంటిది అని అంటే ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఇట్ ప్రొవైడ్స్ ఏ వర్క్ స్పేస్ ఫర్ ఐకాన్స్ అండ్ షార్ట్ కట్స్. ఓకే, ఇక్కడ ఏముంటుంది? మనకు స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్ మీద ఏమేమి ఉంటాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐకాన్స్ ఉంటాయి. అంటే అకార్డింగ్ టు ద ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో లేకపోతే ఏవైనా యాప్స్ ఉంటాయో అవన్నీ మనం డెస్క్టాప్ మీద చూడొచ్చు. లేదంటే ఏవైనా మనం షార్ట్ కట్స్ అనేవి డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుంటే అవి కూడా మనం చూడొచ్చు అనమాట డెస్క్టాప్ మీద. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ హియర్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ విండోస్ ఎలిమెంట్. ఓకే, ఇందులో విండోస్ ఎలిమెంట్ కానిది ఏంటిది అని అడుగుతున్నారు. ఇక్కడ టాస్క్ బార్, డాక్, స్టార్ట్ మెనూ, నోటిఫికేషన్ ఏరియా. ఓకే, ఇక్కడ విండోస్ ఎలిమెంట్ కానిది ఏంటిది అంటే డాక్ ఈజ్ ద నాట్ ఎలిమెంట్ ఆఫ్ విండోస్. సో టాస్క్ బార్, స్టార్ట్ మెనూ, నోటిఫికేషన్, దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది విండో. సో option B is the answer. So the next question is which tool is used to manage files and folders in Windows. ఓకే, ఏ టూల్ అనేది యూజ్ చేస్తారు ఫైల్స్ని మేనేజ్ చేయడానికి, ఫోల్డర్స్ని మేనేజ్ చేయడానికి ఏ టూల్ యూజ్ చేస్తారు అని ఇక్కడ అడుగుతున్నారు. టాస్క్ మేనేజర్,
file explorer, command prompt, registry editor. So here in the file explorer, the files um, the files will be managed and the folders will be managed. Okay, option B is the answer. Okay, so the next question is, sorry, యూజర్ ఇంటర్ఫేస్ యూఐ ఇన్ విండోస్. ఓకే, ఇప్పటి వరకు మనం ఎలిమెంట్స్ ఆఫ్ విండోస్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్ ఇన్ విండోస్. ఓకే, విండోస్లో ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ మీద మనం ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి తెలుసుకుందాం. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ కీ కాంబినేషన్ ఈజ్ యూజ్డ్ టు స్విచ్ బిట్వీన్ ఓపెన్ అప్లికేషన్స్. ఓకే, ఓపెన్ అప్లికేషన్స్కి కాంబినేషన్లో ఏం యూజ్ చేస్తామని అడుగుతున్నారు. ఇక్కడ ఆల్ట్ ప్లస్ ట్యాబ్, కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ డిలీట్, షిఫ్ట్ ప్లస్ ఎస్కేప్ అండ్ విండోస్ ప్లస్ పి. ఓకే, ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే ఆల్ట్ ప్లస్ ట్యాబ్ అనేది ఒక స్విచ్ అనేది కీ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ విండో ఇన్ విండోస్ ఓఎస్. ఓకే, విండో ఓఎస్లో ఇది ఒక విండో టైప్ కానిది ఏంటిది అని అడుగుతున్నారు ఇక్కడ. సో ద అప్లికేషన్ విండో, డాక్యుమెంట్ విండో, సిస్టమ్ విండో, బ్రౌజర్ విండో. ఓకే, ఇక్కడ ద ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. సిస్టమ్ విండో ఈజ్ ద నాట్ ఏ టైప్ ఆఫ్ విండో ఇన్ విండో ఓఎస్. ఓకే, క్లారిఫై అయింది కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది మ్యాక్సిమైజ్ బటన్. ఓకే, ఇక్కడ మ్యాక్సిమైజ్ బటన్ అయితే ఏదైతే ఉంటుందో మన డెస్క్టాప్ మీద, అది దాని యొక్క యూజ్ ఏంటిది, దాని యొక్క ఫంక్షన్ ఏంటిది అని అడుగుతున్నారు ఇక్కడ. క్లోజ్ ద విండో, ఎక్స్పాండ్స్ ద విండో టు ఫుల్ స్క్రీన్, మినిమైజెస్ ద విండో, ఓపెన్స్ ఏ న్యూ విండో. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంది, మ్యాక్సిమైజ్ చేయడం అంటే ఏంటిది, ఒక చిన్న స్క్రీన్ లాగా ఉంటే దానిని ఫుల్ స్క్రీన్ మోడ్లోకి అది చేంజ్ చేస్తుంది అనమాట. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఇట్ ఎక్స్పాండ్స్ ది విండో టు ఫుల్ స్క్రీన్. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ హియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కీబోర్డ్ షార్ట్కట్ ఈజ్ యూజ్డ్ టు ఓపెన్ టాస్క్ మేనేజర్. ఓకే, ఇక్కడ టాస్క్ మేనేజర్ని మనం ఓపెన్ చేయడానికి ఏ కీబోర్డ్ షార్ట్కట్ అనేది యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. ఇక్కడ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్, కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ డిలీట్, ఆల్ట్ ప్లస్ ఎఫ్4, విండోస్ ప్లస్ ఆర్. ఓకే, ఇక్కడ ఏ ఆప్షన్ యూజ్ చేస్తామంటే మనం కీబోర్డ్లో ఏ షార్ట్కట్కి యూజ్ చేస్తామంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్. ఎప్పుడైతే మనం అప్లై చేస్తాము అప్పుడు టాస్క్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఫైల్ సిస్టమ్ ఫర్ విండోస్ 10. ఓకే, విండోస్ 10కి డిఫాల్ట్ ఫైల్ సిస్టమ్ ఏంటిది అని అడుగుతున్నారు. ఓకే, FAT32, XFAT, NTFS, HFS ప్లస్. ఓకే, ఇక్కడ డిఫాల్ట్గా యూజ్ చేసేటువంటి ఫైల్ సిస్టమ్ ఏంటిది అంటే న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్. దట్ ఈస్ ద ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడైతే టాస్క్ బార్, ఐకాన్స్ అండ్ షార్ట్ కట్స్ మీద క్వశ్చన్స్ అయితే తెలుసుకుందాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ పార్ట్ ఆఫ్ ది టాస్క్ బార్ డిస్ప్లేస్ రన్నింగ్ అప్లికేషన్స్. ఓకే, టాస్క్ బార్స్లోని ఏ పార్ట్లో రన్నింగ్ అప్లికేషన్స్ అనేవి అవుతాయి అని అడుగుతున్నారు. ఓకే, స్టార్ట్ మెనూ, నోటిఫికేషన్ ఏరియా, క్విక్ లాంచ్ అండ్ టాస్క్ బార్. సో హియర్ ద ఆప్షన్ ఈజ్ డి ఈజ్ ద ఆన్సర్. టాస్క్ బార్ బటన్లో అనేది ఇక్కడ రన్నింగ్ అప్లికేషన్స్ అనేవి మనం చూడొచ్చు అనమాట. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద సిస్టమ్ ట్రే. ఓకే, సిస్టమ్ ట్రేలో మనం దేన్ని ఫౌండ్ చేయొచ్చు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో అనేది అడుగుతున్నారు. ఓకే, ఓపెన్ అప్లికేషన్స్, డెస్క్టాప్ ఐకాన్స్, వాల్యూమ్ కంట్రోల్, ఫైల్ ఎక్స్ప్లోరర్. ఓకే, ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. వాల్యూమ్ కంట్రోల్ అనేది మనం ఫౌండ్ చేయొచ్చు సిస్టమ్ ట్రేలో. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ షార్ట్ కట్ ఐకాన్. ఓకే, షార్ట్ కట్ ఐకాన్ యొక్క ఫంక్షన్ ఏంటిది అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఆప్షన్ ఏ క్రియేట్స్ ఏ న్యూ ఫైల్, ఇట్ ప్రొవైడ్స్ క్విక్ యాక్సెస్ టు ఏ ఫైల్ ఆర్ అప్లికేషన్, డిలీట్స్ అన్వాంటెడ్ ఫైల్స్, చేంజెస్ ఫైల్స్ పర్మిషన్స్. ఓకే, ఒక షార్ట్ కట్ ఐకాన్ మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఏదైనా ఫైల్స్ ఉన్నప్పుడు దాన్ని మనం ఈజీ మోడ్లో యాక్సెస్ చేయడానికి డెస్క్టాప్ మీదకి షార్ట్ కట్ ఐకాన్ లాగా మనం అప్లై చేస్తాం అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఇట్ ప్రొవైడ్స్ క్విక్ యాక్సెస్ టు ఏ ఫైల్ ఆర్ అప్లికేషన్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ కీ ఈజ్ యూజ్డ్ టు రీనేమ్ ఏ ఫైల్ ఆర్ ఫోల్డర్. ఓకే, ఇప్పుడు ఏదైతే ఒక ఫైల్ ఉంటుందో దానికి మనం సేవ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఒక నేమ్ అనేది అక్కడ ఇస్తుంది. ఆ నేమ్ కాకుండా మనం వేరే నేమ్ మనకి ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వాలంటే ఇక్కడ ఏ కీ అనేది యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. F2, F5, ESC అండ్ షిఫ్ట్. ఓకే, ఇక్కడ మనం ఏ కీ యూజ్ చేస్తామంటే F2 కీ అనేది యూజ్ చేస్తాం.
Okay, so option A is the answer. Okay, next question. Sorry, which file extension is used for executable programs in Windows? Okay, option A, uh, .exe, .text, docx, .mp3. ఓకే, ఇక్కడ ఏ ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారు ఫర్ ప్రోగ్రామ్స్, విండోస్లోని ప్రోగ్రామ్స్కి అని అడుగుతున్నారు. సో హియర్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. .exe అనేది మనం యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ సెట్టింగ్స్. ఓకే, ఆపరేషన్ సెట్టింగ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే తెలుసుకున్నాము. వేర్ కెన్ యూ చేంజ్ ద డెస్క్టాప్ వాల్పేపర్? ఓకే, డెస్క్టాప్ వాల్పేపర్ అనేది మనం ఎక్కడ చేంజ్ చేస్తామని అడుగుతున్నారు. కంట్రోల్ ప్యానెల్, అండ్ వీ నీడ్ టు గో టు సిస్టమ్ సెట్టింగ్స్, అండ్ వీ నీడ్ టు గో టు పర్సనలైజేషన్ అండ్ ఫైల్ ఎక్స్ప్లోరర్, కమాండ్ ప్రాంప్ట్. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ అయితే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి పర్సనలైజేషన్ అనే ఆప్షన్లోకి వెళ్తే అక్కడ మనకి వాల్పేపర్ చేంజింగ్, టైమ్ చేంజింగ్ అనేటువంటి ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ మనం దాన్ని సెట్ చేసినట్టయితే మన డెస్క్టాప్ మీద ఏదైతే వాల్పేపర్ కావాలో ఆ వాల్పేపర్ అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ షార్ట్ కట్ ఓపెన్స్ ద విండోస్ సెట్టింగ్స్? ఓకే, విండోస్ సెట్టింగ్స్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ ఏ షార్ట్ కట్ యూజ్ చేస్తాము అని అడుగుతున్నారు. విండోస్ ప్లస్ ఐ, విండోస్ ప్లస్ ఎస్, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్, ఆల్ట్ ప్లస్ ట్యాప్. ఓకే, సో హియర్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. విండోస్ ప్లస్ ఐ అనే ఆప్షన్ని యూజ్ చేస్తే మనం విండోస్ యొక్క సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ కెన్ యూ చేంజ్ ద స్క్రీన్ రెజల్యూషన్? ఓకే, స్క్రీన్ యొక్క రిజల్యూషన్ని మనం ఎలా చేంజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో రైట్ క్లిక్ డెస్క్టాప్, డిస్ప్లే సెట్టింగ్స్, కంట్రోల్ ప్యానెల్, సౌండ్, టాస్క్ మేనేజర్, ప్రాసెసెస్, స్టార్ట్ మెనూ, ఫైల్ ఎక్స్ప్లోరర్. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. ఎప్పుడైతే మనం మౌస్లో ఉన్న రైట్ క్లిక్స్ అయితే క్లిక్ చేస్తామో అక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ అని ఉంటుంది. అక్కడ డిస్ప్లే సెట్టింగ్స్లో మనం ఎప్పుడైతే స్క్రీన్ రెజల్యూషన్ అన్న ఆప్షన్కి వెళ్ళి అక్కడ మనకి ఏ రిజల్యూషన్ అయితే కావాలో అంత రిజల్ట్ చూస్ చేసుకుంటే రిజల్యూషన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ సెట్టింగ్ ఈజ్ యూజ్డ్ టు అడ్జస్ట్ ద మౌస్ పాయింటర్ స్పీడ్? ఓకే, మౌస్ పాయింటర్ స్పీడ్ని మనం చేంజ్ చేయడానికి ఏంటిది యూజ్ చేస్తారు, ఏ సెట్టింగ్ యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఏ కీబోర్డ్ సెట్టింగ్స్, బి మౌస్ ప్రాపర్టీస్, సి డిస్ప్లే సెట్టింగ్స్, డి సిస్టమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ మౌస్ గురించి కాబట్టి ఇక్కడ మౌస్ ప్రాపర్టీస్ అనేవి మనం యూజ్ చేస్తాం. అప్పుడు మనం మౌస్ యొక్క స్పీడ్కి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి మౌస్ స్పీడ్కి సంబంధించిన చేంజెస్ అనేవి మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ కెన్ యూ చేంజ్ ద సిస్టమ్ డేట్ అండ్ టైమ్? ఓకే, ఇక్కడ సిస్టంలో డేట్ అండ్ టైం అనేది ఎలా చేంజ్ వచ్చు అని అడుగుతున్నారు. టాస్క్ మేనేజర్, కంట్రోల్ ప్యానెల్, అండ్ దెన్ గో టు డేట్ అండ్ టైమ్, ఫైల్ ఎక్స్ప్లోరర్, అండ్ దెన్ గో టు ప్రాపర్టీస్, కమాండ్ ప్రాంప్ట్. ఓకే, ఇక్కడ మనం డేట్ అండ్ టైం చేంజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం కంట్రోల్ ప్యానల్కి వెళ్ళాలి. ఓకే, కంట్రోల్ ప్యానల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి డేట్ అండ్ టైం అనే ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకున్నట్టయితే మనం ఇక్కడ ప్రజెంట్ ఏ టైం అయితే ఉంటుందో, ప్రజెంట్ ఏ డేట్ అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ద క్వశ్చన్స్ ఆన్ ద సిస్టమ్ టూల్స్. ఓకే, the next question is which tool removes temporary and unnecessary files from the system? Okay, unnecessary files and ఏవైతే టెంపరీ ఫైల్స్ ఉంటాయో వాటిని రిమూవ్ చేయడానికి మనం ఏ టూల్ యూజ్ చేస్తామో అని అడుగుతున్నారు. డిస్క్ క్లీన్, నోట్ ప్యాడ్, టాస్క్ మేనేజర్, పెయింట్. ఓకే, ఇది అందరికీ తెలుసండి. మనం ఎప్పుడైతే క్లీనప్ చేస్తామో అక్కడ అన్నెసెసరీ ఫైల్స్ అనేవి రిమూవ్ చేయబడతాయి. సో దానివల్ల మనకి స్పేస్ అనేది క్లీన్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ టూల్ హెల్ప్స్ ఆప్టిమైజ్ డిస్క్ పర్ఫార్మెన్స్? ఓకే, డిస్క్ పర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేయడానికి ఏ టూల్ని యూజ్ చేస్తాము అని అడుగుతున్నారు ఇక్కడ. డిస్క్ డిఫ్రాగ్మెంటర్, వర్డ్ ప్యాడ్, టాస్క్ బార్ సెట్టింగ్స్, విండోస్ స్టోర్. ఓకే, హియర్ డిస్క్ డిఫ్రాగ్మెంటర్ ఈజ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డిస్క్ పర్ఫార్మెన్స్ మనం ఆప్టిమైజ్ చేయడానికి ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. సో సారీ, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అప్లికేషన్ ఈజ్ ఏ సింపుల్ టెక్స్ట్ ఎడిటర్ ఇన్ విండోస్? ఓకే, విండోస్లో సింపుల్ టెక్స్ట్ ఎడిటర్ ఏంటిది అని అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చిన కొన్ని అప్లికేషన్స్ ఇచ్చారు.
ఏ అప్లికేషన్ అనేది సింపుల్ టెక్స్ట్ ఎడిటర్ అని అడుగుతున్నారు ఇక్కడ. నోట్ ప్యాడ్, పెయింట్, వర్డ్ ప్యాడ్ అండ్ పవర్ పాయింట్. ఓకే, ఇక్కడ సింపుల్ టెక్స్ట్ ఎడిటర్ ఏంటిది అంటే నోట్ ప్యాడ్ అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ వర్డ్ ప్యాడ్ యూజ్డ్ ఫర్. ఓకే, ఇక్కడ వర్డ్ ప్యాడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. క్రియేటింగ్ అండ్ ఎడిటింగ్ సింపుల్ టెక్స్ట్ డాక్యుమెంట్స్, ఎడిటింగ్ ఇమేజెస్, రైటింగ్ సిస్టమ్ లాగ్స్, రన్నింగ్ సిస్టమ్ కమాండ్స్. ఓకే, ఇక్కడ మనం వర్డ్ ప్యాడ్ని ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే ఏదైనా టెక్స్ట్ని క్రియేట్ చేయడానికి సింపుల్ ఏదైతే నార్మల్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి దాన్ని ఎడిట్ చేసుకోవడానికి వర్డ్ ప్యాడ్ అనేది యూజ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ టూల్ అలౌస్ యూజర్స్ టు డ్రా అండ్ ఎడిట్ ఇమేజెస్. ఓకే, ఇమేజెస్ని డ్రా చేయడానికి ఎడిట్ చేయడానికి ఇక్కడ ఏ టూల్ అయితే యూజ్ చేస్తారని అడుగుతున్నారు. సో హియర్ ఇదైతే అందరికీ తెలుసండి, పెయింట్ అనే టూల్ యూజ్ చేస్తే మనం ఏమైనా ఇమేజెస్ డ్రా చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ ఇప్పటివరకు అయితే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి క్వశ్చన్స్ అయితే తెలుసుకుందాము. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ డెస్క్టాప్, ల్యాప్టాప్ అండ్ ఫోన్ అండ్ టాబ్లెట్ అయితే డిఫరెంట్ మోడ్ సైజెస్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అన్న వాటిపైన క్వశ్చన్స్ అయితే తెలుసుకుందాము. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్డ్ ఫర్ డెస్క్టాప్స్ అండ్ ల్యాప్టాప్స్. ఓకే, డెస్క్టాప్ మీద ల్యాప్టాప్ మీద యూజ్ చేసేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది అని అడుగుతున్నారు. iOS, విండోస్, ఆండ్రాయిడ్ అండ్ సింబియన్. ఓకే, ఇక్కడ ల్యాప్టాప్ మీద డెస్క్టాప్స్ మీద యూజ్ చేసేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిదంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మోస్ట్ ఆఫ్ ది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ iOS అనేది దేనికి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ అంటే యాపిల్ మొబైల్స్కి, యాపిల్ డెస్క్టాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవి మాత్రమే. ఓకే, ఆండ్రాయిడ్ అనేది మొబైల్స్ మీద యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఓఎస్ ఈజ్ డెవలప్డ్ బై యాపిల్ ఫర్ మ్యాక్ కంప్యూటర్స్. అయితే మ్యాక్ కంప్యూటర్స్కి యాపిల్ వాళ్ళు యూజ్ చేసేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది అని ఇక్కడ అడుగుతున్నారు. సో ఇందాకనే చెప్పుకుందాం, మ్యాక్ ఓఎస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, విండోస్ అనేది కాదు, లైనక్స్ కాదు, ఆండ్రాయిడ్ అనేది కాదు. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఓఎస్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్. ఓకే, స్మార్ట్ ఫోన్స్లలో యూజ్ చేసేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది అని అంటే ఆండ్రాయిడ్. ఓకే, సో హియర్ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఓఎస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ టు యాపిల్ మొబైల్ డివైజెస్. ఓకే, యాపిల్ మొబైల్ డివైసెస్లో యూజ్ చేసేటువంటి ఓఎస్ ఏంటిది అని అడుగుతున్నారు. సో ఇందాకనే చెప్పుకుందాం, iOS ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తారు యాపిల్ మొబైల్స్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం ఇంతకుముందుకే తెలుసుకుందాము. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకునేటప్పుడు ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏం లేదండి, అది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, అక్కడ కోడింగ్ చేసుకోవచ్చు, దానికి ఎటువంటి కాస్ట్ అనేది అప్లికేబుల్ ఉండదు. సో ఇక్కడ లైనక్స్ ఈజ్ ద ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ ట్యాబ్లెట్స్. ఓకే, ట్యాబ్లెట్స్లలో యూజ్ చేసేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది అని అడుగుతున్నారు. సో ఇక్కడ విండోస్ యూజ్ చేస్తారు, ఆండ్రాయిడ్ యూజ్ చేస్తారు, iOS యూజ్ చేస్తారు. సో హియర్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ మొబైల్ ఓఎస్ అండ్ డెస్క్టాప్ ఓఎస్. ఓకే, ఇక్కడ డెస్క్టాప్ ఓఎస్కి మొబైల్ ఓఎస్కి యొక్క డిఫరెన్స్ ఏంటిది అని అడుగుతున్నారు. మొబైల్ ఓఎస్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ గేమింగ్. డెస్క్టాప్ ఓఎస్ డస్ నాట్ సపోర్ట్ టచ్ ఇన్పుట్. Mobile OS is designed for touchscreen devices. Desktop OS cannot connect to the internet. ఓకే, ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. దీనికి మధ్య డిఫరెన్స్ ఏంటిది అంటే మొబైల్ ఓఎస్ ఈజ్ డిజైన్ ఫర్ టచ్ స్క్రీన్ డివైసెస్. ఓకే, ఇప్పుడు మొబైల్ని మనం టచ్ ద్వారా ఎలా అయితే రన్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏంటిది అని అడుగుతున్నారు. ఇక్కడ విండోస్ 10 ఈజ్ ద ఆన్సర్ హియర్. ఇక్కడ విండోస్ 10 అనేది నాట్ ఏ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ ఫర్ మొబైల్ డివైసెస్. ఓకే, మైక్రోసాఫ్ట్ అనేది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది మొబైల్స్ కోసం? ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్, మ్యాక్ ఓఎస్, యూనిక్స్. ఓకే, హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. విండోస్ ఫోన్ అనేది తీసుకొచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ అన్ ఓఎస్ ఇన్ ఎనీ కంప్యూటింగ్ డివైస్. ఓకే,
అసలు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఏంటిది అని అడుగుతున్నారు. ఇందులో ఎనీ కంప్యూటింగ్ డివైస్లో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఏంటిది అని అంటే హియర్ ఇట్ మేనేజెస్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్. ఓకే, అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటిది? ఆపరేటింగ్ సిస్టమ్ అంటేనే ఇట్ మేనేజెస్ ది హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఓఎస్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ బిజినెస్ వర్క్ స్టేషన్స్. ఓకే, బిజినెస్ వర్క్ స్టేషన్స్లో యూజ్ చేసేటటువంటి మోస్ట్ కామన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది అంటే విండోసే అనమాట. ఓకే, ఎక్కువ యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ మీన్ విండోస్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇందులో ఇక్కడ ఏమడుగుతున్నారు? ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ కానిది ఏంటిది అని అడుగుతున్నారు. సో మెమొరీ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్, యాంటీవైరస్ స్కానింగ్, ప్రాసెస్ షెడ్యూలింగ్. ఓకే, ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే ఇది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ కాదు. యాంటీవైరస్ స్కానింగ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ అనేది కాదు. సో ఆప్షన్ ఈ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఓవర్ ఐఓఎస్? ఓకే, మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిది ఇక్కడ యాపిల్స్ వాళ్ళకన్నా నార్మల్ ఆండ్రాయిడ్ ఓఎస్ అనేది ఎక్కువ దేని అడ్వాంటేజ్ అనేది అని అడుగుతున్నారు. మోర్ సెక్యూరిటీ ఫీచర్స్, మోర్ కస్టమైజేషన్ అండ్ ఓపెన్ సోర్స్ యాక్సెస్, లిమిటెడ్ టు యాపిల్ డివైసెస్, ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ కెనాట్ బి రిమూవ్డ్. ఓకే, ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. మోర్ కస్టమైజేషన్ అండ్ ఓపెన్ సోర్స్ యాక్సెస్. ఓకే, ఇక్కడ మోర్ కస్టమైజబుల్ ఉంటుంది అండ్ ఇక్కడ యాక్సెస్ అనేది అందరికీ ఉంటుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ కామన్లీ ఫౌండ్ ఇన్ క్రోమ్ బుక్స్? ఓకే, క్రోమ్ బుక్స్లలో మనకి ఎక్కువగా కనిపించేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది? కామన్లీ మనం చూడగలిగే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది అని అడుగుతున్నారు. విండోస్, మ్యాక్ ఓఎస్, క్రోమ్ ఓఎస్, లైనెక్స్. ఓకే, ఇక్కడ క్రోమ్ ఓఎస్లో చూసేటువంటి మోస్ట్ కామన్ ఓఎస్ ఏంటిది అని అంటే క్రోమ్ ఓఎస్. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ ఎనీ డివైస్? ఓకే, ఏ డివైస్లో అయినా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, దాని యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటిది అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఆప్షన్ టు ప్రొవైడ్ ఏ యూజర్ ఇంటర్ఫేస్, టు మేనేజ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, టు ఎగ్జిక్యూట్ అప్లికేషన్స్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓకే, ఇక్కడ ఓఎస్ అనేది ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎస్, ఇది సాఫ్ట్వేర్ని హార్డ్వేర్ని మేనేజ్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో రైట్. అండ్ అప్లికేషన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో రైట్. సో హియర్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఓకే, ఇప్పటివరకైతే నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ దర్ టైప్స్. ఓకే, ఇక్కడ ఫైల్ కాన్సెప్ట్ అనేవి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, the first question is on file system. Which of the following is a file? ఓకే, అసలు ఇక్కడ ఫైల్ ఏంటిది అని అడుగుతున్నారు. ఏ ఫోల్డర్, ఏ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ అండ్ ఏ డిస్క్, ఏ ఫిజికల్ స్టోరేజ్ డివైస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. అయితే ఇక్కడ ఫైల్ అంటే ఏంటిదంటే ఏం లేదు, ఏ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ అండ్ ఏ డిస్క్. ఓకే, మనకు ఫైల్స్ ఉంటాయి కదా, ఫైల్స్లో ఏముంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. ఆర్ ఆ డేటా అంతా కలెక్ట్ చేసి ఒక ఫైల్ రూపంలో మనం అనేది భద్రపరుస్తాము. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫైల్. ఓకే, సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫైల్ ఎక్స్టెన్షన్స్ రిప్రజెంట్స్ ఏ డాక్యుమెంట్ ఫైల్? ఓకే, ఫైల్ ఎక్స్టెన్స్ అంటే ఏం లేవండి, ఒక ఫైల్ని సేవ్ చేసిన తర్వాత దాని డాట్ తర్వాత సమ్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. సో అయితే ఇక్కడ ఏ ఎక్స్టెన్షన్ అనేది యూజ్ చేస్తాము, రిప్రజెంట్ చేస్తాము అని అడుగుతున్నారు డాక్యుమెంట్ ఫైల్కి. ఓకే, డాక్యుమెంట్ ఫైల్కి మనం ఏం యూజ్ చేస్తామంటే ఏదైనా ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఏముంటుందంటే డాక్ఎక్స్ అనేది ఉంటుంది. ఓకే, సో దట్ హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఫైల్ కంటైన్స్ ఎగ్జిక్యూటబుల్ కోడ్? ఓకే, ఏ టైప్ ఆఫ్ ఫైల్స్లో కోడ్ని ఎగ్జిక్యూటబుల్ కోడ్ అనేది ఉంటుంది అని అడుగుతున్నారు. టెక్స్ట్ ఫైల్, సిస్టమ్ ఫైల్, ప్రోగ్రామ్ ఫైల్, ఆడియో ఫైల్. ఓకే, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఫైల్ అని అంటే ప్రోగ్రామ్ ఫైల్. ఓకే, ప్రోగ్రామ్ ఫైల్స్లో ఎగ్జిక్యూటబుల్ కోడ్ అనేది ఎగ్జిక్యూటబుల్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఫైల్ ఫార్మాట్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఇమేజెస్? ఓకే, ఏ ఫైల్ ఫార్మాట్ని యూజ్ చేస్తామని అడుగుతున్నారు. సో ఇదందరికీ తెలిసిందే అండి, జేపీజీ మోడ్. సో హియర్ .jpg ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ ఫైల్ ఈజ్ ఏ జిప్ ఫైల్? ఓకే, .zip ఫైల్ అని ఉంది అని అంటే అది ఎటువంటి ఫైల్ అని అడుగుతున్నారు. ఆడియో ఫైల్, వీడియో ఫైల్, కంప్రెస్డ్ ఫైల్, టెక్స్ట్ ఫైల్. ఓకే, ఏదైనా ఫైల్లో మనం దాన్ని
కేబీలలోకి ఎంబీలో నుంచి కేబీలకు చేంజ్ చేయాలంటే దాన్ని మనం కంప్రెస్ చేస్తాం కదా, అప్పుడు కంప్రెస్ చేసినప్పుడు ఆ ఫైల్ అనేది జిప్ ఫైల్ అయిపోతుంది. సో హియర్ ద జిప్ ఫైల్ అనేది కంప్రెస్డ్ ఫైల్. సో హియర్ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఫైల్ టైప్స్ ఈజ్ నాట్ ఎ మల్టీమీడియా ఫైల్? ఓకే, ఇందులో మల్టీమీడియా ఫైల్ కానిది ఏంటిది అని అడుగుతున్నారు. mp3.jpg.text.mp4. ఓకే, ఇక్కడ మల్టీమీడియా ఫైల్ కానిది ఏంటిది అంటే .text ఈజ్ నాట్ ద మల్టీమీడియా ఫైల్. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫైల్ సిస్టమ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ విండోస్? ఓకే, విండోస్లో యూజ్ చేసేటువంటి మోస్ట్ కామన్ ఫైల్ సిస్టమ్ ఏంటిది అని అడుగుతున్నారు. NTFS, HFS, ext4, APFS. ఓకే, ఇక్కడ మనం కామన్గా యూజ్ చేసేటువంటి ఏంటంటే ఇంతకుముందుకే తెలుసుకుందాం, NTFS, దట్ మీన్స్ న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ అనేది విండోస్లలో యూజ్ చేసే మోస్ట్ కామన్ ఫైల్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఫైల్ స్టోర్స్ యూజర్ రీడబుల్ కంటెంట్? ఓకే, ఏ టైప్ ఆఫ్ ఫైల్ అనేది హ్యూమన్ రీడబుల్ అనే ఫైల్స్ని స్టోర్ చేస్తుంది అని అడుగుతున్నారు. బైనరీ ఫైల్, టెక్స్ట్ ఫైల్, ఎగ్జిక్యూటబుల్ ఫైల్, సిస్టమ్ ఫైల్. ఓకే, ఇది అందరికీ తెలుసండి. టెక్స్ట్ ఫైల్ అనేది అందర్ హ్యూమన్ రీడబుల్ ఫైల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ వెబ్ పేజ్ ఫైల్? ఓకే, వెబ్ పేజ్ ఫైల్కి సంబంధించిన ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటిది అని అడుగుతున్నారు. .html, .mp3, .exe, .zip. ఓకే, హియర్ ద ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. .html అనేది వెబ్ పేజ్ ఫైల్కి సంబంధించిన ఫైల్ సిస్టమ్ ఫైల్ ఎక్స్టెన్షన్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఫైల్ ఫార్మాట్ ఈజ్ బెస్ట్ ఫర్ లాస్లెస్ ఆడియో క్వాలిటీ? ఓకే, ఏ ఫైల్ ఫార్మాట్లో మనం క్వాలిటీ అనేది మిస్ అవ్వకుండా ఆడియోని స్టోర్ చేయొచ్చు అని అడుగుతున్నారు. .mp3, .wav, .avi, .jpg. ఓకే, సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. .wavలో అనేది ఆడియో క్వాలిటీ అనేది తగ్గకుండా స్టోర్ అవుతుంది. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఫైల్ టైప్ ఈజ్ యూజ్డ్ ఫర్ డేటాబేస్ స్టోరేజ్? ఓకే, డేటాబేస్ స్టోరేజ్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఫైల్ టైప్ ఏంటిది అని అంటే హియర్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, DB ఈజ్ నథింగ్ బట్ డేటాబేస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ సిస్టమ్ ఫైల్? ఓకే, సిస్టమ్ ఫైల్ యొక్క అసలు ఫంక్షన్ ఏంటిది అని అడుగుతున్నారు. స్టోర్స్ వీడియోస్, మేనేజెస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెసెస్, కంప్రెసెస్ ఫైల్స్, సేవ్స్ యూజర్ సెట్టింగ్స్. ఓకే, ఇక్కడ సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, సిస్టమ్ ఫైల్ యొక్క ఫంక్షన్ ఏంటిది అంటే మేనేజింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెసెస్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ప్రాసెసెస్ ఏవైతే ఉంటుందో వాటిని ప్రాసెస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్? ఓకే, మనకు తెలిసే కదండి పీపీటీస్ అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సో హియర్ వీ విల్ యూజ్ ద ఫైల్ ఎక్స్టెన్షన్ ఫర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, దట్ ఈస్ ద ఏ ఆప్షన్ .pptx. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 29. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఫైల్ ఫార్మాట్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ లాంగ్ టర్మ్ డాక్యుమెంట్ స్టోరేజ్? ఓకే, ఏదైనా ఒక ఫైల్ని లాంగ్ టర్మ్లో మనం స్టోర్ చేయాలంటే ఏ ఫార్మాట్ యూజ్ చేస్తామని అడుగుతున్నారు. సో దట్ ఈస్ ద .pdf. ఓకే, పీడిఎఫ్ అనేది లాంగ్ టర్మ్లో యూజ్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఫైల్ ఫార్మాట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఫైల్ టైప్ ఈజ్ కన్సిడర్ అన్ అర్చైవ్ ఫైల్? ఓకే, ఇందులో దేన్ని మనం అర్చైవ్ ఫైల్గా కన్సిడర్ చేస్తామని అడుగుతున్నాము. ఓకే, దట్ ఈస్ ద .zip ఫైల్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేనైతే ఎప్పుడైతే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానో మీకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.